ఆర్టీడీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఆలస్యమైందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. ఆర్టీడీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కావడం వలన తాను రాసిన లేఖ మంత్రి నారా లోకేష్ కృషి ఉందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలోనే ఆర్టీడీకి నిధులు రాకుండా అడ్డంకులు ఏర్పడ్డాయనన్నారు. ఆ రోజు వైసీపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర అంటూ హడావిడి చేశారు తప్ప నిజమైన చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నారు. ఆర్టీడీ కోసం గత ఆగస్టులోనే తాను లేఖ రాశానని గుర్తు చేశారు. ఈ రోజు ఆ సంస్థకు రెన్యువల్ కావడం పట్ల మా ప్రాంత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఆర్టీడీ సంస్థకు భవిష్యత్తులో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తామన్నారు. ఈ రోజు అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాకు శుభదినం. నిన్నటి రోజు ఎఫ్సీఆర్ రెన్యువల్ కావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఇదే ఎఫ్సీఆర్కి సంబంధించి ఏదైతే ఉన్నామో మేము 24లో ఎన్నుకోవడం జరిగింది. నేను ఆగస్టులోనే అమిత్ షా గారికి లెటర్ రాయడం కూడా జరిగింది. ఆగస్టులో లెటర్ రాసిన తర్వాత అక్టోబర్లో కూడా దానికి సమాధానంగా త్వరలో దీన్ని పరిశీలించి దీన్ని సానుకూలంగా స్పందించి దీన్ని వచ్చేటట్టు చూస్తామని చెప్పడం జరిగింది. తర్వాత మరి కూడా మా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి నాతో పాటు అందరూ కూడా వెళ్ళి మన కేంద్ర మంత్రులతో సహా మన ఎంపీలందరినీ కూడా తీసుకెళ్లి అమిత్ షా గారిని కలవడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి అన్నీ కూడా జరుగుతున్నాయి, ఫైల్ ఎక్కడున్నాయి ఎక్కడ కథ అని తెప్పించుకొని అన్నీ కూడా త్వరగా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని అక్కడ ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ఆ టీం ద్వారా ఈ ఫైల్ని మూవ్ కావడానికి ప్రయత్నాలు చేశారు. ఇదంతా ఇంత కష్టం రావడానికి కారణం ఏదైతే ఉందో 2024కు ముందు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, జగన్ రెడ్డి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ చేసిన అరాచకాల వల్ల ఈరోజు ఈ పరిస్థితి మనకు రావడం జరిగింది. అంటే ఆ రోజే వాళ్ళు ఈ ఎఫ్సీఆర్ రెన్యువల్ చేసింటే ఈ ప్రజలకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. మీరు చూస్తూ ఉంటారు, ఈ రంగయ్య చిల్లర చేష్టాలు చాలా చేస్తుంటాడు. అంటే ఇంతకుముందు అగ్ర కులాలు, బడుగు బలైన వర్గ కులాలు అని చెప్పి రకరకాలుగా ఆడవాళ్ళని తీసుకొచ్చి రాజకీయం చేయడానికి చూశారు. ఇప్పుడు ఇదే ఆర్టీటీని తీసుకొచ్చి రాజకీయం చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ఎంపీగా ఉన్న ఈ రంగయ్య కనీసం కళ్యాణదుర్గం ప్రాంతంలోకి కూడా రాలేకపోయాడు. ఈరోజు ఆయన స్వచ్ఛందంగా తిరుగుతున్నాడు ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో. అంటే అది మేము మా ముఖ్యమంత్రి మాకు నేర్పించిన ఒక గొప్ప వ్యక్తిత్వమే చెప్పాలి. ఎందుకంటే గొప్ప వ్యక్తిత్వంతోనే ఆయన ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరైనా తిరిగొచ్చారో దానికి మేమే నిదర్శనం. ఎక్కడైనా కూడా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు, ఎక్కడైనా ప్రజల మధ్యలోకి పోవచ్చు అనే దానికి మేము ఉదాహరణ. అలాంటి ఉదాహరణకు వాళ్ళ గవర్నమెంట్లో కూడా ఆయన కళ్యాణదుర్గం ప్రాంతం వైపు కూడా చూడలేదు. అంటే ఇది కళ్యాణదుర్గంలో ఆర్టీటీ సంస్థ అనేది చాలా వరకు కూడా అందరు ప్రజలకు కూడా అటాచ్మెంట్ చాలా ఉంది. ఈ అటాచ్మెంట్లో మీరు చూసింటారు కళ్యాణదుర్గం హాస్పిటల్, ఆర్టీటీ హాస్పిటల్ అంటే అది ఒక దేవాలయం కళ్యాణదుర్గం ప్రాంతానికి. ఆ దేవాలయం సంబంధించి చాలామంది వైద్యం కోసం చాలా వేల మంది ప్రతిరోజు కూడా ఆర్టీటీ హాస్పిటల్ రావడం జరిగింది. అలాంటి ఆర్టీటీ హాస్పిటల్ మూతపడుతుందంటే మా అందరికి కూడా చాలా బాధ కలిగింది. ఇది ఏదో రకంగా ప్రజలకు మనం సేవ చేయాలన్న సంకల్పంతో ఎంత కష్టమైనా కూడా మా ముఖ్యమంత్రి గారికి పదే చెప్పి మా ముఖ్యమంత్రి గారు కూడా అమిత్ షా గారితో ప్రత్యేకంగా లేదా నరేంద్ర మోడీ గారితో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈరోజు ఎఫ్సీఆర్ఐ మరి కూడా మనకి రెన్యువల్ కావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ మొత్తం క్రెడిట్ అంతా మా లోకేష్ బాబు గారికి వెళ్తుంది. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైన చొరవ తీసుకుంటాడు. ఏదైనా మాట చెప్పారంటే ఆ మాట ప్రకారం చేసి చూపిస్తారు. అంటే ఈ విషయమే కాదు, మీరు చాలా విషయాల్లో చూస్తుంటారు. ఈయన దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడుగా కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏదైనా ఉంది. ఒక చిన్న మెసేజ్ ఎవరన్నా పెడితే ఆ మెసేజ్ రిప్లై ఇచ్చే ఒక మంచి గుణం ఉన్న నాయకుడుగా మనం అందరూ కూడా చెప్పుకోవాలి. అలాంటి నాయకుడు ఈ ఎఫ్సీఆర్ఐని పట్టుకొని క్లియర్ చేసుకొచ్చారంటే ఇది గొప్ప విషయం. ఇంతకు ముందే మన జిల్లా కళ్యాణదుర్గం ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా, కనకదార జయంతికి వచ్చినప్పుడు కూడా ఆయన బహిరంగ సభలో 40,000 మంది జనాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎఫ్సీఆర్ఐని ఖచ్చితంగా పునరుద్ధరిస్తాం, ఖచ్చితంగా ఎఫ్సీఆర్ఐ రెన్యువల్ అవుతుంది, మీ అందరికి కూడా జిల్లాకి మంచి చేసే విధంగా కూడా కృషి చేస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఈరోజు లిఖితపూర్వకంగా రావడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా ఇదంతా కూడా దిగ్విజయం కావడానికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఆర్టీటీ రెన్యువల్ కావడం అనేది ఒక వరం. ఎందుకంటే మీరే చూశారు, చాలా సంవత్సరాలు 60 సంవత్సరాలు మన అనంతపురం జిల్లా చాలా కరువు ప్రాంతం. ఈరోజు అంటే నీటితో కలకల్లాడుతున్నాయి చాలా ప్రాంతాలు.
అంటే మా కళ్యాణదుర్గ ప్రాంతానికి ఇంకా నీరు రాలేదు, కానీ ఇతర ప్రాంతాలు 13 ప్రాంతాల్లో కూడా కలకలలాడుతున్నాయి. అలాంటి కలకలలాడుతున్న ఇప్పుడు కాదు, ఆ రోజు నీటి చుక్క కూడా లేని టైంలో వీళ్ళు నీటి కుంటలు కట్టారు, స్కూళ్ళు కట్టారు, అలాగే అలాగే హాస్పిటల్స్ కట్టారు, రకరకాలుగా పేదవాళ్ళకి బోర్లు ఇచ్చారు, చదువులకు డబ్బులు ఇచ్చారు, ఇంకా వ్యవసాయానికి సంబంధించిన గింజలు ఇచ్చారు. అన్నీ కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు ఆర్టీటీ అనేది ఒక ప్రజల్లో బలంగా నాటకపోయిన సంస్థ. అలాంటి సంస్థ నిజంగా రావడం మన అనంతపురం జిల్లా ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం.